సంతోషంగా ఉంది. సత్యం గారు చెప్తుంటే విన్నాను వారు ఉపన్యాసం. కొన్ని ముఖ్యమైన పాయింట్లు వారు కవర్ చేసినారు. ముఖ్యంగా ఈ రాజ్యాంగం విలువలు, సైంటిఫిక్ తత్వం, దాన్ని ప్రభావితం చేసినటువంటి తాజా సమస్యల పరిణామాలు ఏతుందో వాటి గురించి కొంత వివరించారు. నేను వారు చెప్పింది రిపీట్ కాకుండా కొన్ని వేరే అంశాలు జరగడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ రాజ్యాంగ విలువలు, తర్వాత సైంటిఫిక్ టెంపర్ సంబంధించిన విషయాలు. మనకి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు దాదాపు అయిపోయింది. తర్వాత ఈ మధ్యకాలంలో రాజ్యాంగ సంస్థలు, అంటే రాజ్యాంగమే ఏర్పరిచినటువంటి సంస్థలు, మన పార్లమెంట్ కానీ, జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కానీ, తర్వాత అభివృద్ధిలో భాగంగా మనం ఏర్పరచుకున్నటువంటి విజ్ఞాన పరిశోధన సంస్థలు అన్ని స్థాయిల్లో ఎంతో మన దేశం అభివృద్ధి చెందడానికి చాలా కీలకంగా మారింది. మన దేశము ఇప్పుడు ఆధునికత్వం పూర్తిగా సంతరించకపోయినప్పటికీ గరిష్ట భాగం ఏదైతుందో మనం ఆధునికత్వంతో ఉన్నాం, మోడర్న్ పీరియడ్లో మనం ఉన్నాం. అయితే ఈ రాజ్యాంగ విలువలు ఈ సందర్భంలో, అంటే 73 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది? సైంటిఫిక్ టెంపరు, విజ్ఞాన శాస్త్రం ఇంత అభివృద్ధి ఏంటి, తర్వాత మనం చంద్రలోకానికి మనుషులు పంపించాలని ఆలోచిస్తున్నాము, ఇంకా పైకి పంపించాలని. ఈ సందర్భంలో మరి సైంటిఫిక్ టెంపర్ కూడా మనం ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చింది, చర్చనీయాంశమైంది అనేది చాలా ముఖ్యం. మనం రాజ్యాంగం ఏర్పరచుకునేటప్పుడు మన ఆకాంక్షలు మొత్తం ప్రియాంబుల్లో ఉన్నాయి. నేను దాన్ని రిపీట్ చేయట్లేదు, ఎందుకంటే ఎన్ని మాటలు చెప్పినారు వస్తుంది, ఇంకేమంతా మిస్ అయిపోతే వినయ్ కుమార్ కూడా చెప్తారు. మౌలిక విలువల మీద కొన్ని విలువలు సత్యంగా ఆల్రెడీ చెప్పినారు. మనం రాజ్యాంగ విలువలు, అప్పుడు మన ఆకాంక్షలు మొత్తం కూడా స్వతంత్ర పోరాటంలో ప్రజలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం ప్రియాంబుల్లో చూపించినారు. అంటే ప్రియాంబుల్ కనుక మనం చదువుకునేటట్టయితే మన ఆకాంక్షలు ఏంటో ఆటోమేటికలీ తెలిసిపోతాయి కదా, భిన్నంగా వేరే అర్థం లేదు. దాంట్లో రాజ్యాంగంలో ప్రత్యేకంగా సైంటిఫిక్ టెంపర్ ఏదైతే ఉందో కల్టివేట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నదని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది. తడమటే కాదు, గవర్నమెంట్ ఈజ్ డ్యూటీ క్యాస్ట్, దాని యొక్క విద్యుత్ ధర్మం. కానీ ప్రపంచంలో భాగంగా, ప్రపంచంలోనే తర్వాత ప్రపంచ మార్పుల్లో భాగంగా మన దేశంలో ప్రపంచీకరణ రూపంలో ఏదైతే మార్పులు వచ్చినాయో అవి మన రాజ్యాంగ విలువలను తిరస్కరించేగా ఉన్నాయి అన్ని సందర్భాలు. ఖచ్చితంగా వివరించింది కాబట్టి నేను ఎగ్జాంపుల్స్ కూర్చొని, అసలు ప్రపంచీకరణ విస్తరించేటప్పుడు ఎలా విస్తరిస్తుంది అని ఒక విషయం మనం గుర్తు చేస్తాం. ప్రపంచీకరణ విస్తరించేటప్పుడు అది వాస్తవాల్ని మరుగుపరిచి అవాస్తవాల్ని వాస్తవాలుగా, వాస్తవాన్ని అవాస్తవాలుగా చూపిస్తూ విస్తరిస్తుంది. ప్రపంచీకరణ విస్తరణలోనే ఇది ఒక కీలక అంశం, ఇది కీలక ఆయుధం కూడా. వాస్తవాన్ని మరుగుపరచడము, అవాస్తవాన్ని వాస్తవాలుగా మార్చడం. కాబట్టి రాజ్యాంగంలో మనకి ఏదైతే వాస్తవ రూపంలో ప్రజాస్వామ్యము, సమానత్వము, తర్వాత అభివృద్ధి చెందడానికి అందరికీ సమాన అవకాశాలు ఏదైతే ఆకాంక్ష ఉన్నాయో, గ్లోబలైజేషన్లో ఉన్న ప్రతి అంశం కూడా మన రాజ్యాంగ విలువలకి వ్యతిరేకం. సైంటిఫిక్ టెంపర్ నేను తర్వాత వస్తాను. మన రాజ్యాంగ విలువలు ఏదైతుందో ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆధారంగా ఆధారపడింది, మోడర్న్ సైన్స్. ఎందుకంటే మనం స్వతంత్ర పోరాటం తర్వాత ఫ్యూడల్ సొసైటీ నుంచి ఆధునిక సమాజం మారడానికి మన విజ్ఞాన శాస్త్రం తోడ్పడుతుంది. చాలా బలంగా విశ్వసించాము. మన విధానాల్లో ప్రతి చోట అవపడుతుంది. ఉదాహరణకు స్వతంత్రం రాకమునుపు మనకు ఆకలి చావులు ఉండేది, పెద్ద పెద్ద కరువులు ఉండేవి. బెంగాలు ఫ్యామిలీలో వేలాది మంది చనిపోయినారు, ఏది ఆహారం తిండి లేక. సరే, ఎందుకు చనిపోయినారు అని పక్కన పెడతాం. ఫ్యాక్ట్ ఈస్ దట్ చాలామంది ఆహారం అందుబాటులో లేక వాళ్ళు చచ్చిపోయారు.
కాబట్టి ఈ అనుభవాలు తీసుకొని మన యొక్క దేశ అవసరాలు చూసుకోవడానికి మన విజ్ఞాన శాస్త్రాన్ని మనం ఆలంబనగా తీసుకున్నాం. దాంట్లో భాగంగా బ్రిటిష్ వాళ్ళు పోయే వరకు ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని వాళ్ళు ఏర్పాటు చేసినారు. ఏది మన దేశంలో వ్యవసాయ పరిశోధనల్ని మెరుగుపరిచి తర్వాత దేశానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఉత్పత్తి కావాలి, వ్యవసాయ ఉత్పత్తి కావాలని చెప్పి పరిశోధనలు చేయడానికి ఒక సిరీస్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పరిచినారు. తర్వాత నెహ్రూ గారు ప్రణాళిక ప్రవేశపెట్టినప్పుడు దేశము స్వాతంత్రం పటిష్టం కావాలంటే మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి, సామాజికంగా అభివృద్ధి చెందాలని చెప్పి నెంబర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసినారు. అట్లా మనకి నేషనల్ మన IACT అప్పుడు ఇద్దరికి నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ అని ఉండేది. రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ద్వారా ప్రతి రాష్ట్రాల్లో ఏర్పరిచారు ఒక 10 రీజనల్ స్టేషన్స్. దాంట్లో మన హైదరాబాద్లో దాన్ని రూపాంతరం చేసి ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీగా మారింది. తర్వాత CCMB అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయి. అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు మనము అటామిక్ రీసెర్చ్ అనేది, తర్వాత స్పేస్ రీసెర్చ్, ఇవన్నీ కూడా మనము ఏర్పరచుకున్నాం. ఇది మన అభివృద్ధి క్రమంలో భాగంగా అవన్నీ కూడా రాజ్యాంగ విలువల్ని పటిష్టపరిచేయాలి. మనం విజ్ఞాన శాస్త్రంలో సాధించిన అభివృద్ధి ముఖ్యంగా పరిశోధనలు ఒకటే కాదు, అసలు ప్రపంచంలోనే అతిపెద్ద విజ్ఞాన శాస్త్రవేత్తల్ని సంఖ్యలో మనము రూపొందించుకున్నాం. అయితే వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ బయట వాళ్ళ స్టాండర్డ్స్ చూస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనం వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వలేదు. అందించిన ఫెసిలిటీస్ లోపడి ప్రపంచంలో గరిష్ట శాస్త్రజ్ఞుల సంఖ్య, పరిశోధన సంఖ్య గల దేశం మనది. అతిపెద్ద చైనా తర్వాత మనమే. మిగతా వాళ్ళకి ఉండొచ్చు కానీ ఈవెన్ అమెరికాలో ఇతర దేశాలు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మన శాస్త్రజ్ఞులే ఎక్కువగా పనిచేస్తున్నారు. అంటే ఆ రోజుల్లో మనకి విజ్ఞాన శాస్త్రం ఇది అందించింది. కాకపోతే రోగాలు ఉన్నాయి, అంటు రోగాలు చాలా కామన్ అప్పుడు ఆ రోజుల్లో. అంటు రోగాలు ఇతర రోగాలు ఉంటే మనం ఆధునిక విజ్ఞాన శాస్త్రం మీద మనం విశ్వాసంతో అది అందించినటువంటి సలహాలు సూచనలు, తర్వాత అందించిన మందులు, ఇతర అవకాశాలను ఉపయోగించుకొని మనం ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరించుకొని అభివృద్ధి దిశలో చాలా ఉన్నాం. వీటన్నిటికీ మూల కారణం మన రాజ్యాంగ విలువలు, సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ బ్యాక్డ్ బై సైంటిఫిక్ టెంపర్ అనేది సామాన్య ప్రజల్లో ఉంటుంది. అందరి ఓన్ చేస్తున్నారు ప్రజలు. మన దైనందిక జీవితంలో విజ్ఞాన శాస్త్ర దృక్పథం ఏదైతుందో ప్రతి చోట మనకి అలవర్చుకోవాలి. చాలామంది అలవర్చుకుంటున్నారు, 100కి 70% అలవర్చుకుంటున్నారు. కానీ అదే సమయంలో ఇతర విశ్వాసాలు, తరతరాలుగా వస్తున్నటువంటి విశ్వాసాలు కూడా మనలో పెరుగుతూనే వచ్చినాయి. దీని యొక్క ప్రభావం నేను కొద్ది తర్వాత చెప్తాను. అయితే ఒక మాటలో నేను చెప్పాలనుకుంటే ఈ మోడర్న్ సైన్స్ ఆధునికత్వానికి విజ్ఞాన శాస్త్రం ఏదైతే పరిశోధనలు, తర్వాత సైంటిఫిక్ టెంపర్ తోడ్పడ్డాయో వాటికి రాజ్యాంగ విలువల ద్వారా మనం అలవాటు పరుచుకున్నాము. విజ్ఞాన శాస్త్రంలో, ఆధునిక విజ్ఞానంలో మనకి విశ్వాసం పెరిగింది. ఎందుకంటే మన ప్రజలకి మేలు చేసింది ఆధునిక విజ్ఞానం ఏదైతుందో, మోడర్న్ సైన్స్ అంటాము. అది అందరికీ విశ్వాసం పెంచింది. మనకు మూఢ విశ్వాసం తగ్గించడానికి కూడా తోడ్పడింది. ఇది చాలా ముఖ్యమైనది. మూఢ విశ్వాసాలు తగ్గించడం తోడ్పడింది. తర్వాత మనలో మనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే మనము ప్రకృతిలో ఏ సమస్యలు వచ్చినా సరే మనం విజ్ఞాన శాస్త్రం ద్వారా మనం పరిష్కరించుకుంటామనే విశ్వాసాన్ని ప్రజల్లో పెంచి, తర్వాత ఈ అభివృద్ధి వికేంద్రం జరుగుతున్న కొద్దీ కేంద్రీకరణ శక్తులు తక్కువైనాయి. తర్వాత జన బాహుళ్యంలో అందరిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తాము కూడా సక్రమంగా పూర్తి సమర్థతతోటి మనం అభివృద్ధి కాగలము, ప్రకృతి శక్తుల మీద జయించి మనము పురోగమించగలము. అయితే ఈ లోపల మనకి విజ్ఞాన శాస్త్రం ఒక అందించిన ఏంటంటే విలువ. విజ్ఞాన శాస్త్రం అందించే తాత్కాలిక విజయాలే కాకుండా మనము ఈ భూగోళం మీద తరతరాలు ఉండాలి. కాబట్టి సుస్థిర అభివృద్ధి జరగాలనేది కూడా ఆ విజ్ఞాన శాస్త్రం అందించిన కాన్సెప్ట్. ఈరోజు మనం భూగోళం విస్తరిస్తూ ఉంటున్నాము.
తర్వాత టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అంటున్నాం. ఏదైనా కూడా అది మన విజ్ఞాన శాస్త్రమే దానికి పరిష్కారం చూపిస్తుంది. అది మన యొక్క రాజ్యాంగం యొక్క ప్రత్యేకత. కానీ 1990 తర్వాత సైన్స్ ప్రాధాన్యత, సైన్స్ అనేది ఒక ఆయుధం, ఒక కత్తి లాంటిది. మనం ఎలా ఉపయోగిస్తే అలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆధునికత్వానికి విజ్ఞాన శాస్త్రం ఎట్లయితే ఉపయోగపడుతుందో, ఈ విజ్ఞాన శాస్త్రమే అందించినటువంటి కొన్ని ప్రక్రియలు, కొన్ని సాంకేతికాలు అధికారాన్ని కేంద్రీకరించడానికి, భయపెట్టి లొంగ తీసుకోవడానికి కూడా ఉపయోగపడింది. ఇది నేపథ్యం ఈరోజు జరుగుతున్నట్టు తర్వాత కొంత ఈ కొత్తగా ఎంపిక చేసి అమలు చేయబడుతున్నటువంటి సాంకేతికాలు ఏదైతే ఉన్నాయో, పట్టును అంటే విదేశీ కార్పొరేట్ పట్టును పెంచడానికి, తర్వాత పాలకుల యొక్క పట్టు ప్రజల మీద పెంచడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకి మనం బీటీ సాంకేతికాలు చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం ధన విజ్ఞాన వేదికలో. అది ఒక ఆధునిక సాంకేతికమే, కానీ అది దేనికి ఉపయోగపడుతుంది? ఉత్పత్తిని పెంచడానికి కాదు, కార్పొరేట్ పట్టుని, విదేశీ శక్తుల పట్టుని మన వ్యవసాయంపై పెంచడానికి తోడ్పడుతుంది. ఆ మేర మన రాజ్యాంగ విలువలు పలచబడుతుంది. తర్వాత కొన్ని సాంకేతికాలు ప్రజాస్వామ్య విలువలో తీసుకున్నాం. అంటే సత్య గారు ఒక యాంగిల్ నుంచి చూస్తున్నారు, నేను ఒక సైంటిఫిక్ యాంగిల్ నుంచి చెప్తాను. ప్రజాస్వామ్య విలువలు తీసుకుంటే మనము ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చినాయి. దాంట్లో చాలా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ. ఇక్కడ నుండి మనము ఇతర గోళాలకి మనము సాంకేతిక సిగ్నల్స్ ద్వారా ఆదేశిస్తున్నాం. యూ డూ దిస్ 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 అని చెప్పి మనం ఆదేశాలు ఇవ్వగలుగుతున్నాం. అటువంటి అవకాశము మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్కి స్పష్టంగా ఉంది. పై కూడా నాకు వేస్తుంది ప్రజాస్వామ్యం ఎంతకాలం ఉంటుందో, ప్రజాస్వామ్యాన్ని మొట్టమొదలు అంటే అంతిమంగా ఏదైతుందో అది దిగజార్చేదిగా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. దాని ఓటింగ్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే ఇట్ క్యాన్ బి ఆల్టర్డ్ ఎట్ ఎనీ టైం. మొత్తం కూడా ఆల్టర్ చేయాల్సిన అవసరం లేదు. మన రిమోట్ సెన్సింగ్ సిగ్నల్స్ ద్వారా మన ఓటింగ్ ప్యాటర్న్ని ఒక 5% మార్చి చాలు, మొత్తం రిజల్ట్స్ మారి. అది సైన్స్ అందించిన ప్రమాదం. అయితే దేశంలో గగ్గోలుగా ఉన్నారు కాబట్టి ఇప్పటికి మేము అది చేయలేదు, ఇది చేయలేము, ఛాలెంజ్ అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా చూసుకుంటే ఈవెన్ మొన్న ఎలక్షన్స్లో కూడా వాళ్ళు అరేంజ్ చేసిన తీరు, మనం ఓటు వేసిన తర్వాత ఓటర్ వెరిఫికేషన్ ట్రయల్ పోవాలి, తర్వాత అవసరమైతే లెక్క పెట్టుకోవడానికి అందుబాటులో ఉండాలి. అట్లా కాకుండా ఇక్కడ మొన్న చేసిన టెక్నిక్లో మీరు జస్ట్ ఇంపార్టెంట్గా చెప్తున్నారు, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో ముందల్నే మనము డిటెక్ట్ చేయడానికి ఓటర్ వెరిఫికేషన్ మిషన్స్ పెట్టారు. కాబట్టి ఓటు ఎవరికి పడుతుందని అది చూపెట్టు, మనం ఎవరికి ప్రెస్టేషన్ చెప్తుంది కానీ ఆ ఓటు ఎవరికి పడ్డది చూపెట్టు. అది పెద్ద లోపం. ఇది సైన్స్ ప్లస్ అడ్వాన్స్ పాలసీ, ఈ రెండు కలిపి దాంట్లో ఉన్నాయి. ఇంకొక అంశం నేను మీకు చెప్తానంటే కరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి కదా, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. విజ్ఞాన శాస్త్రం ఏదైతుందో ఎంత శక్తివంతంగా మనకి అధికారాలు పెడుతుందో, అంటే మనని బలోపేతం చేస్తుందో, అదే విజ్ఞాన శాస్త్రం మన బలహీనపరచడానికి కూడా ఈరోజు ఉపయోగించబడుతుంది. అది గ్లోబలైజేషన్ మనం చూస్తున్నాము. ఇది ఆధునికత్వానికి వ్యతిరేకం, తర్వాత వాస్తవానికి వ్యతిరేకం. ఈ గ్లోబలైజేషన్లో దట్ ఈస్ అది అనుసరించేది ప్రపంచీకరణ అనుసరించే టెక్నిక్ అది అన్నమాట వాస్తవాన్ని. ఎందుకంటే మనము మోడర్న్ సైన్స్ తోటి ప్రభావితమైనవి. సైన్స్ ఎప్పుడు కూడా వాస్తవాల ఆధారంగా ఆధారపడి ఉంటుంది, కానీ గ్లోబలైజేషన్ వాస్తవాన్ని మరుగుపరుస్తుంది. సో సైన్స్ అండ్ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ఏంటో ఒకదానితోటి వస్తుంది. ఇది అవాస్తవాలని వాస్తవాలుగా చూపిస్తూ ఎక్స్పాండ్ అవుతుంది గ్లోబలైజేషన్. సైన్స్ ఏమో వాస్తవాల ఆధారంగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ముఖ్యంగా ట్రంప్ ఎలక్షన్స్ అప్పటి నుంచి అసలు సమస్యల్ని మరుగుపరిచి అప్రధాన సమస్యల్ని, ఎమోషనల్ ఇష్యూస్ని ముందుకు తీసుకొచ్చేసి వాళ్ళ పాలకులు ఏదైతుందో ప్రజాస్వామ్య విలువల్ని మరింత బలహీనపరుస్తున్నారు. దాంట్లో సైన్స్ ఉంది, సైన్స్ లేదు కదా, కానీ సైన్స్ దురుపయోగం అవుతుంది. అక్కడ మన యుద్ధంలో ఎట్లయితే సైంటిఫిక్ ఆవిష్కరణలు దురుపయోగం అవుతాయో, నేడు ప్రపంచీకరణ విస్తరణలో కానీ తర్వాత ఇప్పటి పరిస్థితుల్లో పోస్ట్ ట్రూత్ పీరియడ్ అంటారు. పోస్ట్ ట్రూత్ పీరియడ్ అంటే
వాస్తవానంతా కాదు. వాస్తవానికి తర్వాత ఏముంటుంది, ఆ వాస్తవం ఉంటుంది. అయితే అసలు సమస్యలు కాకుండా అప్రధాన సమస్యలు, ఎమోషన్ ఇష్యూస్ ముందర తీసుకొచ్చేసి వీళ్ళు చేస్తున్నారు. సో ఈ పోస్ట్ ట్రూత్ పీరియడ్లో సమాజాన్ని నియంత్రించి తమ చేతిలో పెట్టుకోవడానికి కార్పొరేట్ శక్తులు, మతతత్వ శక్తులు ఏదైతుందో, రెండు మతతత్వ సెంటిమెంట్స్ను వాడుకుంటున్నారు. బేసికలీ కార్పొరేట్ శక్తులు, ఫైనాన్స్ క్యాపిటల్, ఈ రెండు కూడా కలిపి మన మత విశ్వాసాల్ని హేట్ క్యాంపెయిన్, అంటే మత విశ్వాసాలు నీ దేవుడిని ఉపయోగించుకుంటే తప్పలేదు. మన దేశంలో 99.9% ఏదో ఒక మతంలో విశ్వాసం ఉండవాళ్ళే. వీఆర్ నాట్ అగేన్స్ట్ రిలీజన్. కానీ ఒక మతాన్ని ఇంకో మతం ద్వేషించాలనే పాలిటిక్స్ కాదు. నేను ఇన్ని డిబేట్స్లో మనం వింటే ఈవెన్ హిందువులు చెప్పేది మనకి టాలరెన్స్ బాగుంది, ఎవరికి మనం వ్యతిరేక కాదని సిద్ధాంతరీత్యా చెప్తారు. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటి, ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు మొత్తము దేశ చట్టాలని, రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తూ చేస్తారు. దానికి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు ఏర్పరచడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇలా వచ్చిందే జాతీయ ప్రజల రిజిస్టరు, నేషనల్ పీపుల్స్ రిజిస్టర్, దట్ ఫస్ట్ వన్. తర్వాత నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్, ఓరల్ రిజిస్టర్ ఒకటి. మూడోది సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ మూడు వంటి ఈ నడమకి డిబేట్స్లకి మీరు చూసినట్టయితే అసలు ఈ పౌరుల సవరణ చట్టం ఏదైతుందో ఇది ఎవరి హక్కును తీసుకోవడానికి ఉద్దేశించింది కాదు అనేది ప్రచారం జరుగుతుంది. తర్వాత ఇది కొత్తగా బయట నుంచి కొన్ని కారణాల వలన మన దేశం వచ్చేవాళ్ళు వాళ్ళకి పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించింది. వీఆర్ నాట్ టేకింగ్ అవే, ఇప్పుడున్న సిటిజన్స్ ఏ సిటిజన్ని మేము రైతు తీసుకోవట్లేదని ఒక వాదన అనేది చేయబడుతుంది. అది వాస్తవం. ఇంకొకటి, దీన్ని ఐసోలేటెడ్గా మనం చూడలేము. ఫస్ట్ టైము ఏ చట్టమైనా కూడా మతాన్ని ప్రాతిపదికగా తీసుకొని పౌరసత్వాన్ని నిర్ణయించడం అనేది ఈ పౌరసత్వ సవరణ చట్టం కమిషన్ ఇస్తుంది. నాకున్న సమాచారం ప్రకారం ప్రపంచంలో ఏ దేశంలో నేరుగా లేదు. ప్రతి దేశానికి తను అనుకున్న వాళ్ళకి పౌరసత్వం కలిగించే హక్కు ఉంటున్న ప్రభుత్వానికి, కావాలంటే తిరస్కరించకూడదు. నీకు మతానికి సంబంధం లేదు. నువ్వు దేశానికి ఉపయోగపడతావా లేవా, దేశానికి నష్టం కలిగిస్తావా, ఈ రెండే తప్ప మత ప్రాతిపదికగా అది లేదు. అయితే మన పౌరసత్వ సవరణ చట్టం మాత్రం ఫస్ట్ టైం ప్రపంచంలోనే మతం ఆధారంగా కొంతమంది టోటల్గా ఎక్స్క్లూడ్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అయితే ఇక్కడున్న సిటిజన్షిప్ మేము ఎఫెక్ట్ చేయట్లేదు, బయట నుంచి వచ్చే వాళ్ళకి కదా అని అంటున్నారు. అయితే దీనికి లింక్ అయింది జాతీయ పౌరసత్వ చట్టం రిజిస్టర్. తర్వాత దీనికి ప్రాతిపదికగా ముందు ప్రీకర్సర్ అంటారు, దీనికి ప్రీకర్సర్గా జాతీయ పాపులేషన్ రిజిస్టర్ అనేది ఏర్పరిచారు. జాతీయ పాపులేషన్ రిజిస్టర్ ఏముంది, దాంట్లో కొత్తగా ఏముంది? అంతకు ముందు మేము ఎప్పుడు సెన్సస్ చేస్తూనే ఉన్నాము, జనగణన చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా అదే, కాకపోతే పుస్తకంలో రాస్తాం అంతేగాని తేడా అనేది వాళ్ళు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే సెన్సస్లో మనం మీరు ఏ సమాచారం ఇచ్చినా వాళ్ళు నోట్ చేసుకుంటారు, కానీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయరు. నీవు ఇచ్చిన ప్రూఫ్ ఏంటని అడగదు. కానీ నేషనల్ జాతీయ ప్రజల రిజిస్టర్ ఏదైతే ఉందో, పౌరుల ప్రజల రిజిస్టర్, దాంట్లో వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అది దాంట్లో ఇచ్చే సమాచారం ఏదైతుందో అందరి పౌరుల మీద బైండింగ్. ఒకవేళ మీరు కరెక్ట్ సమాచారం కనుక ఇవ్వకపోతే మిమ్మల్ని శిక్షించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇవాళ చట్టంలో ఉన్నదా లేదా వేరే విషయం. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఒకటేసారి కాకుండా ప్రపంచీకంలో ఇది కూడా ఎత్తుగడ. దాంట్లో ఒక టెక్నిక్ ఉంది, అది ఇంగ్లీష్లో చెప్తాను. దాన్ని ఏమంటే కన్వీనియన్స్ ప్రకారం చేయండి, మీకు ఎంత వీలుంటుందో అంతే చేయండి. అన్నీ ఒకటేసారి చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో ఏదో టర్మ్ ఉంది, నాకు సరే గుర్తు రావట్లేదు. ప్రిపరేషన్ టైం ఇస్తే కొద్దిగా చెప్పేవాడు. ఇంకా దీన్ని ఐ రోట్ సంథింగ్ అబౌట్ ఇట్ ఇన్ ద బుక్, పుస్తకంలో నేను రాశాను, పుస్తకమే రాసిన దీనికి. దాంట్లో మొత్తం వాళ్ళ స్కీమ్ కాకుండా ప్రజలు ఎంతవరకు అయితే రిసీవ్ చేసుకోగలుగుతారో, వాళ్ళలో వచ్చే డిసెంట్ని ఎంతవరకు మేనేజ్ చేయగలరో అట్లా స్టెప్ బై స్టెప్ ఇస్తారు. సో కాబట్టి ఇవాళ
జాతీయ ప్రజా రిజిస్టర్ చేసేప్పుడు మీరు ఇచ్చే సమాచారం తప్పిస్తే, తప్పని తేలితే శిక్షించే అవకాశం వాళ్ళు లేకపోవచ్చు అని రేపు అది చాలా తేలిక. పార్లమెంట్ చట్టం మార్చేస్తే చాలు మెజారిటీ. అయితే ఇక్కడ మనకి కొంతమందికి, చాలా మందికి సమాచారం ఎన్పిఏ రిజిస్టర్ కూడా తెలియదు. అయితే ఒక టీవీలో చర్చల్లో ఒక పెద్ద నాయకుడు పేరుని చెప్పండి ఏమంటారంటే, అసలు ఇదే సెన్సస్ తీసుకుంటేనేమిటి, ఇప్పుడు ప్రజల అది వివరాలు చేసుకుంటే తప్పే ఉంది, ఒక్క వర్డ్ కదా చేంజ్ సిటిజన్, అది సెన్సస్ బదులు మేము పీపుల్స్ రిజిస్టర్ అన్నాం. సెన్సస్ రిజిస్టర్ ఆల్రెడీ ఉంది, మేము పీపుల్స్ రిజిస్టర్ అన్నాం. దాన్ని ఒక్క వర్డ్ చేంజ్ చేసినందుకు వీళ్ళకి ఏంటి ఇంత గొడవ? టీవీలో అమాయకులు అడుగుతారు కదా, అట్లా చర్చ. ఆయన నాకు ఒకసారి అవపడ్డాడు. ఆ మాట్లాడిన వ్యక్తి వేరే టీవీ ప్రోగ్రామ్ అడిగినప్పుడు కనపడ్డాడు. ఏంటంటే టీవీలో మీరు ఇంత సింపుల్గా అన్నారు, సెన్సెస్కును పాపులేషన్ ఒకటే వర్డ్ మార్చినాం కదా, మీరు ఇంకా ప్రతిపక్షాలని గగ్గోలు చేస్తున్నాయని చెప్పి మీరు ఈ మాట అన్నారు, దాని తేడా లేదా అని అడిగాను నేను. అడిగితే ఆయన అన్నాడు, చెప్పే నేను ఆ ఉద్దేశంతో ఆ చర్చగా ఆ సమయానికి అనుకూలంగా నేను చెప్పాను. అంటే ఇమిడి ఉన్నటువంటి తమ నిర్ణయంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని, తక్షణ ప్రమాదాలు కానీ సుదూరంలో రాబోయే ప్రమాదాలు కానీ వాటిని కప్పిపుచ్చడానికి ఈ మభ్య పెట్టడం అనేది చాలా ఎక్కువగా ఉంది. మభ్య పెట్టడం అనేది కూడా ఒక ప్రక్రియ. అది ప్రపంచీకరణకు మూల కారణము. తర్వాత ఇది పోస్ట్ ట్రూత్ పీరియడ్ కూడా మూల కారణం. ఇది కూడా పోస్ట్ ట్రూత్ పీరియడ్ మనం ఏదంటున్నాం, పోస్ట్ ట్రూత్ పాలిటిక్స్, పోస్ట్ ట్రూత్ సామాజిక మార్పులు అంటే ఎమోషనల్ ఇష్యూస్ తీసుకొచ్చి ముందలు పెట్టడం. ఈ మార్పులనేది కూడా ఈ మభ్య పెట్టడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ, కీలక ప్రక్రియ. దీన్ని వీళ్ళు ఇప్పుడు అనుసరిస్తున్నారు. అయితే సైంటిఫిక్ టెంపర్ ఉండాల్సింది. విజ్ఞాన టెంపర్ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటంటే దృక్పథం. విజ్ఞాన దృక్పథం మన నిత్య జీవితంలో ఉండాలి. నేను మధ్య కేరళ పోయినాను. కేరళ చాలా ఎక్స్టెన్సివ్ టూర్ పోయినప్పుడు నేను చూసిన ఏంటంటే కేరళ ప్రజలు, మలయాళీలు, వాళ్ళ నిత్య జీవితంలో సైన్స్ని ఒక భాగంగా చేసుకున్నారు. ఉదాహరణకి మనం మంచినీళ్ళు తాగుతాం, రోజు మనం మామూలుగా మంచినీళ్ళు తాగుతున్నాము. వాళ్ళు ఇన్ఫెక్షన్స్ డిసీజ్ రాకుండా ఒక హెల్ప్ తోటి వాళ్ళు ట్రీట్ చేసి పింక్ వాటర్ తాగుతారు. అది నిత్య జీవితం. తర్వాత ఈవెన్ బడ్డీ కొట్లో మీరు టీ తీసుకున్నా కూడా ఈ వేడి నీళ్ళతో కడిగిస్తారు. జీలకర్ర చాలా బాగుంటుంది. నాకు ఆశ్చర్యమైంది అనమాట. మనం టీ తాగుతాం కదా, వాళ్ళు అటువంటి కప్పులు వేడి నీళ్ళతో. తర్వాత మైల్స్ కదా మేము బై రోడ్ ట్రావెల్ చేసినాం, ఎక్కడ ఒక ప్లాస్టిక్ పేపర్ లేదు రోడ్డు పక్కన. ఇవాళ మనకు చూడండి, మనకి సైంటిఫిక్ టెంపర్ ఉంది, మనమే ప్లాస్టిక్ తీసేసి రోడ్లో పడేస్తాం. ఎక్కడ ఒక రోడ్డు హైవేలో పోతుంటే ఒక 2 గజాలు ప్లాస్టిక్ పేపర్ ఏదో రూపంగా లేని చూపించగలుగుతారు. నేను చాలా కీ నోటీస్. అంటే సైన్స్ మనము దృక్పథం కలిగి ఉన్నప్పుడు దాన్ని మనము ఆచరణలో పెట్టాలి. నిజంగా మనకి ఆ విజ్ఞాన దృక్పథం ఆచరణలో పెట్టుకుంటే ఇవాళ ఈ సమస్యలు మనకి రాబోయేది. ఏదైతే తీవ్రంగా చర్చించుకుంటున్నాం, ప్రజాస్వామ్య విలువలు బలహీనపరచడం, బలపడటము, సామాన్యుడికి చట్టసభలో రిప్రజెంటేషన్ లేదు. మన ప్రజాస్వామ్యము యాజ్ ఆఫ్ నౌ ఈజ్ హైజాక్డ్ బై ఫైనాన్స్ క్యాపిటల్. అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థ ఇంకా పూర్తిగా లేదు, బ్యాలెన్స్ మీద ఉంది, ప్రజల వైపు పూర్తిగా ఉందని చెప్పడానికి వీలేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థను ఏదైతుందో, ఫైనాన్స్ క్యాపిటల్ ఏదైతుందో హైజాక్ చేసేసి దీని ప్రభావం ఏం చూస్తున్నాము. ఒక సామాన్యుడు కనీసం నామినేషన్ వేసే స్థితిలో లేదు. ఇక ఎలక్షన్ అనేది పక్కన పెట్టండి, గెటింగ్ ఎలక్టెడ్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి ప్రజలకి, సామాన్య మానవుడికి చట్టసభలో రిప్రజెంటేషన్ లేకుండా పోతుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇవాళ పార్లమెంట్లో కానీ తర్వాత వీటిలో కానీ చూస్తే దాదాపు 70% ప్రజలు, కొన్ని చోట్ల అయితే 80% పీపుల్ వాళ్ళు డిక్లరేషన్ ప్రాపర్టీస్ అంత కోటీశ్వరులు. అంత కోటీశ్వరులు ఉండే సభలో సామాన్య మానవుల గురించి వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తారు? అంటే ఈక్వాలిటీ ఏదైతే మనం రాసుకున్నామో, ఈక్వల్ ఆపర్చునిటీస్, అది ప్రశ్నిస్తారు. సిటిజన్స్ రిజిస్టర్, తర్వాత పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు ఈ సందర్భంలో వచ్చినాయంటే, దేశంలో అనుసరిస్తున్నటువంటి విధానాల వలన, ముఖ్యంగా ప్రపంచీకరణ విధానాలు,
వాటి వల్ల ఆర్థిక అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థలో సమస్యలు కూడా చాలా తీవ్రంగా వస్తున్నాయి. 2008 ప్రపంచ మన ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తోటి చాలా వేగంగా నడుస్తుంది. దాంట్లో వాళ్ళ ప్రభావాలు పోయింది. ఈరోజు చూస్తే 70%, 80% పైన మన ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తోటి అనుసంధానం అయిపోయింది. దాని దుష్ప్రభావాలు మనం చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి వాలటిలిటీ, తర్వాత ధరల హెచ్చుతగ్గులు, తర్వాత మన ప్రభుత్వ విధానాలు, ఎగుమతి దిగుమతి విధానాలు మనని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ప్రజలు ఎంతో అశాంతి ఉన్నది. తర్వాత ప్రభుత్వానికి ఉద్యోగ కల్పన, నిరుద్యోగం పెరుగుతుంది. వీటిని నుంచి సమర్థించుకోవడానికి పాలకులకి ఏమీ దొరకట్లేదు. ఒకప్పుడు అంతర్జాతీయ ప్రభావాల వలన ఏమొస్తాయి టూకీగా గంపగుర్తగా చెప్పినా కూడా అంతర్జాతీయ దుష్ప్రభావాల నుంచి రక్షణ ఏర్పరచాల్సిన బాధ్యత ఎవరిది? స్థానిక పాలకులు. ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పాలకులు. వాళ్ళకి చెప్పడానికి ఏం సమాధానం లేదు. ఎన్నికలు మనకు ఒకటి పాజిటివ్ అండి. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉన్నట్టుగా సింగిల్ నాన్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్. అది చాలా ప్రజాస్వామ్యం ఇచ్చినట్టు నేను ఘోరంగానే భావిస్తున్నాను. మన రాజ్యాంగం ఆ రోజు మన స్వతంత్ర పోరాటం కాదు పక్కన పెడతాం. స్వతంత్ర పోరాటం సందర్భంలో ప్రజల ఆకాంక్షలు కల్పించే విధంగా ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు ఉంది. అది ఇప్పటిదాకా సురక్షితంగా ఉంటుంది. అది ముందర ఎంతకాలం ఓటకు కూడా ఎంతకాలం ఉంటుంది, చట్టపరంగా చేస్తారా? ఇప్పుడు సురక్షితంగా ఓటకు సురక్షితంగా ఏం లేకుండా చేస్తున్నారు. అదే చెప్తున్నా, చట్టపరంగా ఇంకా పేపర్లో రాలేదు. ప్లీజ్, ఒకటి ప్రజాస్వామ్య హక్కు ఏదైతుందో ఓటు హక్కు ఇప్పుడు ప్రతి పౌరుడికి ఉంది రాజ్యాంగంలో. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి చాలా మంది ఓటు హక్కు వినియోగించుకునే స్థితి లేదు. తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవాలంటే సమాచారం కావాలి, సరైన సమాచారం కావాలి. కానీ మొక్క సమాచారంతో ఇదేం ఆధారంగా తీసుకుంటారు? ఇప్పుడు పోస్ట్ ట్రూత్ రాజకీయాలు అందుకనే వచ్చినాయి మన దేశంలో. పోస్ట్ ట్రూత్ రాజకీయాల్లో వాస్తవాల ఆధారంగా కాకుండా ఎమోషన్ ఇష్యూస్ మీద, ఆ ఎమోషన్స్ క్రియేట్ చేయడానికి మన దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు 80% పైన ఉన్నారు. ఒక 2% అటు ఇటు ఉండొచ్చు. కాబట్టి హిందువుల్ని మనం ఏదో ఒక విద్వేషం ద్వారా, ఏదో ఒక మెకానిజం ద్వారా మనం ఆకట్టుకుంటే సులువుగా వస్తున్నాయి. ఈ కార్పొరేట్ శక్తులు భావిస్తున్నాయి. హిందువులు మత ఇదిగా ఏది మెజారిటీ హిందువులు ఏదైతుందో రేషనల్గా సెక్యులర్ వాల్యూస్ తోటి ఉంటున్నారు. వాళ్ళ దేవుడు వాళ్ళు పూజించుకోవచ్చు. ఇప్పుడు మా అమ్మమ్మ చాలా పెద్దగా, నేను అంతగా పూజించుకోవచ్చు, కానీ సెక్యులర్ భావాలు ఉన్నాయి. హిందువులు ఎప్పుడు అడిగితే హిందూ అని రాస్తాను నేను కూడా పేపర్లో. మన ఏ మతం అని అంటారు, హిందూ అని రాస్తాను. కానీ మనకి సెక్యులర్ భావాలు ఉన్నాయి. మనం మిగతా మతాలని గౌరవిస్తున్నాము. అయితే విద్వేషం రేపు కొడుతూ ఇక్కడ అధికారాన్ని, రాజకీయ అధికారాన్ని ఆర్థికంగా పూర్తి పెత్తనం చేసుకోవడానికి, తర్వాత ఇండియాని ఒక్కో విధంగా చెప్పాలంటే మరో కాలనీగా మార్చడానికి మాత్రం చాలా డిస్టింక్ట్ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న మార్పుల్లో నిజంగా మనం ఎల్ఐసి ప్రైవేటైజ్ అయితే వాళ్ళు అనుకున్నట్టుగా ఆర్బీఐ కూడా ఇప్పుడు దాదాపు దాని స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయింది. జ్యుడిషియరీ కొద్దిగా ఉన్నది, అది ఎంతకాలం నిలబడుతుందో చెప్పలేము. జ్యుడిషియరీ ఒకవేళ సరెండర్ అయితే, అంటే అన్ని సందర్భాలు కాకుండా కీలక సందర్భాలు, అంటే రిజర్వ్ బ్యాంకు ఆల్రెడీ కొంత సరెండర్ అయింది, దాని స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయింది. తర్వాత ఎల్ఐసి కింద కోల్పోతే యూ కెన్ సే ఇండియా ఈజ్ కాలనీ టు XYZ, ఈజ్ నో మోర్ ఇండిపెండెంట్ కంట్రీ. ఒక అంతర్జాతీయ ఫైనాన్స్ క్యాపిటల్కి మనం వాళ్ళ ఆజ్ఞలకు లోబడి, వాళ్ళ అవసరాలకు లోబడి మనము తీసుకోవాలి. ఇప్పటికే మన పాలకులు ఏం చెప్తున్నారు? దేనికైతే అంతర్జాతీయ మార్కెట్లో, మోడీ గారు రిపీటెడ్ చెప్తున్నారు, ఈ దేనికైతే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది దాన్ని ప్రొడ్యూస్ చేయాలి, దాని మీద కేంద్రీకరిస్తామని చెప్తున్నారు. మన భారత ప్రజలు ఎట్టుకోవాలి. ఇప్పుడు ఉత్పత్తి మొత్తం ఎగుమతి మీద కేంద్రీకరిస్తే భారత ప్రజలు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి తిండి కూడా పెడతాడు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. ఇవన్నీ కూడా సమస్యలు. ఇవన్నీ కూడా మన రాజ్యాంగ విలువలకి వ్యతిరేకం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు రాజకీయ, సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో జరుగుతున్న ప్రతి మార్పు మన రాజకీయ మౌలిక విలువలకి, తర్వాత సైంటిఫిక్ టెంపర్కి వ్యతిరేకం. సైంటిఫిక్ టెంపర్ అంటే మనకు మోడర్న్ పీరియడ్, ఆధునిక విజ్ఞాన శాస్త్రం అందించింది విలువలు ఏదైతున్నాయో దానికి వ్యతిరేకం.
ఎంతసేపటికి మన ప్రజల్ని ఒక వినిమయదారులుగా చూస్తున్నారు తప్ప వాళ్ళు మనుషులు, వాళ్ళకి విలువనివ్వాలి, ఒక వినిమయదారుడుగా విలువిస్తారంతే. ఇతర అవసరాలు కూడా ఉంటాయి, సామాజిక అవసరాలు. ఒక సామాజిక పౌరుడిగా వాడిని గుర్తించి వాళ్ళకి హక్కులు ఇవ్వాలి, సమానత్వాన్ని క్రియేట్ చేయాలి, సమాన అవకాశాలు క్రియేట్ చేయాలి అనేది ఉన్నట్టు. ఇవాళ ఉన్నత విద్యలో జరిగిన మార్పులు కూడా చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఉన్నత విద్యలో జరిగే ప్రతి మార్పు కూడా అసమానత్వాన్ని పెంచేదిగా ఉన్నాయి. ఈ ఇటీవల ఒక అంతర్జాతీయ సంస్థ చేసింది, అంచనా వేసింది. టాప్ 1% పాపులేషన్ ఏదైతుందో 70% పాపులేషన్కి వచ్చే ఆదాయం కన్నా 4 రెట్లు ఇన్కమ్ ఎక్కువ ఉందంట. అటువంటి సమాజంలో ఈ అంతరాలు ఇంకెక్కువ పెరుగుతున్నప్పుడు మన ప్రజాస్వామ్య విలువలు ఎంతకాలం అట్లీస్ట్ మనం అనుభవించినట్టుగా ఉంటాయి. ఇప్పటికే మనం చాలా దుష్ప్రభావాలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలు ఏదైతే నాకు ఎంతో రిలీఫ్ ఇచ్చింది అనిపిస్తుంది. ఆ రోజు నేను చాలా టెన్షన్ ఫ్రీగా ఉన్నాను. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టెన్షన్ ఫ్రీ ఏంటంటే దాంట్లో ఒక హోప్, మన ప్రజాస్వామ్య విలువలు, ప్రజల అవసరాలు కేంద్రీకృతంగా రాజకీయాలు నడవడానికి ఒక ఉదాహరణగా ఉన్నది. సో అది మన సైంటిఫిక్ టెంపర్, మన రాజ్యాంగ విలువలు పరిరక్షించుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మనము సమాజంలో ఉన్నత స్థానానికి చెందిన వాళ్ళు, మనం ఇక్కడ ఉండేవాళ్ళు అంతా కూడా జన విజ్ఞాన వేదికలో ఎక్కువ భాగము మనం ఉన్నత స్థాయిలో ఉన్నాం మిగతా పౌరుల కంటే. అది దాన్ని కాబట్టి మన బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతర పౌరులతో పోల్చినప్పుడు మనం ఉన్నత స్థాయిలో ఉంది కాబట్టి మనం ఈ ప్రజాస్వామ్య అంటే రాజ్యాంగ విలువల్ని, తర్వాత విజ్ఞాన సైంటిఫిక్ టెంపర్ని, ఆ విలువని కాపాడటంలో మన బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఆ బాధ్యతలో భాగంగా ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి సిఏఏలో ఫస్ట్ టైము అది ఒక మతాన్ని ప్రాతిపదికగా తీసుకుంది. అది దానివల్ల ఏదో వస్తుందని కాదు, దాని యొక్క ప్రధాన ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎన్పిఏ, ఎన్ఆర్సి, సిఏఏ మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో దాని యొక్క వెనక ఉన్నటువంటి లక్ష్యం ఏంటనేది మనం ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. దాని లక్ష్యం ఏంటంటే భారత రాజకీయాల్లో గతంలో ఉన్నప్పటికీ ఒక మత విశ్వాసాల ఆధారంగా పోలరైజేషన్ అన్ని రూపాల్లో ఉండటానికి, అన్ని రూపాల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. అది మన రాజ్యాంగ విలువలకు వ్యతిరేకము. కాబట్టి రాజ్యాంగ విలువల్ని పరిరక్షించుకోవడానికి, తర్వాత సైంటిఫిక్ టెంపర్ను బలోపేతం చేసుకోవడానికి ఇప్పుడున్న సరిపోదు. ఇంకా చాలా నిత్య జీవితంలో ఆలోచించడం ద్వారా మనం బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. అది మనం ఆచరించాలని, తర్వాత సమాజంలో మనం ఉన్నత స్థాయిలో ఉన్నాం కాబట్టి మన బాధ్యత ఎక్కువ ఉంటుంది, జన విజ్ఞాన బాధ్యత ఎక్కువ ఉంటుందని వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి నేను అందరికీ